బట్టిప్రోలు మండలంలో మేడే వేడుకలు. మండల కేంద్రమైన బట్టిప్రోలులో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ 18వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు జరిగాయని, ఆనాటి నుండి మేడే వేడుకలను కార్మికులు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, వామపక్ష పార్టీల నాయకులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. కార్మిక దినోత్సవ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మిక సంఘాల ఐక్యతలో ఏర్పాటు చేసినటువంటి ఈ మేడే శుభ సందర్భంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ నాయకుల గురించి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మేడే అసలు దీని ఉద్దేశం, దీని చరిత్ర, ఎందుకు ఇది జరుపుకోవాల్సి వచ్చిందనేది ఎంతమందికి తెలుసు. కానీ ఇది ఈనాటికి కాదు, సుమారుగా 1886 అంటే 19వ శతాబ్దంలో 140 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగోలో ప్రారంభమైనటువంటి పోరాటం. అంటే ఆ రోజు శ్రామికుని యొక్క పని గంటలు ఆలోచన చేస్తే సుమారుగా 12 నుంచి 16 గంటల సేపు బానిసలాగా పనిచేయించేవాడు ఆ రోజు. అలాంటి దాన్ని వ్యతిరేకించి చికాగోలో ప్రారంభమైనటువంటి పోరాటం ప్రపంచవ్యాప్తంగా 24 గంటల కాలంలో 8 గంటల పని దినాలు, 8 గంటలు నిద్ర, 8 గంటలు మనిషికి వినోదం, ఆనందం. అప్పుడు మనిషి ఆయు ప్రమాణాలు పెరుగుతాయి, అన్ని విధాల మనిషికి శ్రేయస్కరంగా ఉంటుందనేటటువంటి ఒక ఆలోచనతో ఈ 8 గంటల పని దినాన్ని త్యాగానికి స్ఫూర్తిగా, గుర్తింపుగా ఈ మేడే సెలబ్రేషన్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సంగతి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది భారతదేశం, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. మన భారతదేశంలో మొట్టమొదటిగా కనుక ఈ మేడే జరుపుకున్నటువంటి పరిస్థితిని 1923 అంటే సుమారు ఒక 103 సంవత్సరాల క్రితం మెడ్రాస్లో మనం మొట్టమొదటిసారిగా ఈ మేడే సెలబ్రేషన్ జరుపుకుంటుంది. వీటన్నిటికీ అర్థం, పరమాత్మ ఒకటి. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళ పోరాట ఫలితంగా వాళ్ళు అనుకున్న హక్కుల్ని సాధించుకునే దిశలో చేసేటటువంటి ప్రయత్నమే. అలాంటి ప్రయత్న సందర్భంగా అసూరు బాసినటువంటి ఎంతోమంది త్యాగదనులకు స్ఫూర్తిగా ఈ మేడే సెలబ్రేషన్ అనువాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ రోజున మన గ్రామంలో కూడా కార్మికులందరూ కలిసి ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం. కార్మికుల హక్కుల కోసం పోరాడి సాధించడం ఎంత ముఖ్యమో దాంతోపాటుగానే బాధ్యతలు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మీరందరూ పయనిస్తూ భవిష్యత్తులో మీ సమస్యలను సాధించుకుంటూ బాధ్యతలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలతో మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మేడే సందర్భంగా పంచాయతీ కార్యక్రమం ఏర్పాటు చేసిన యొక్క మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రెండు వస్తాయండి.